జగన్ ప్రభుత్వం చివరి 6 నెలల్లో ఇచ్చినటువంటిది ఏదైతే పేదల భూములు ఎవరి అయితే ఉన్నాయో వాటి మీద ఉన్న నిషేధాలు తీసేసి వాళ్ళకే రిజిస్ట్రేషన్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవడం. కొంతమంది మాత్రం 10-15% మాత్రమే చేయించుకున్నారు పబ్లిక్‌లో సరైనటువంటి ఇది లేక. సారీ వాలంటీర్లు వేరే పనిలో ఉండిపోవడంతో ఆ టైంలో గవర్నమెంట్ మారింది. దాంతో వీళ్ళు వచ్చి రావడంతోనే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంపాదించుకోవడానికి పెట్టారు అది అన్నటువంటి పేరుతో దాన్ని ఆపడేశారు. దాంతో పేదలకు వచ్చిన నోటి దగ్గరకు వచ్చిన మొత్తం తీసేసినట్టయింది. దాని మీద ఆ తర్వాత పశ్చాత్తాపడతా పత్రికలు వార్తలు రాసినాయి. కానీ పశ్చాత్తాపం కాకుండా ఎదురుదాడి చేస్తూనే వార్తలు రాసుకొచ్చినాయి. ఇప్పుడు తాజాగా నూతన సంవత్సరం వేళ తొలి సంతకాన్ని మంత్రి అనగానే సత్యప్రసాద్ 22A జాబితా నుంచి 5 రకాల కేటగిరీలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకో 4 రకాలు మాత్రం అట్లాగే ఉన్నాయి. ప్రైవేట్ పట్టా భూముల్ని ఎవరు దరఖాస్తు చేసుకున్న అధికారులు దాన్ని సుమోటోగా తీసుకోవాలని, ప్రస్తుత మాజీ సైనిక ఉద్యోగుల భూములకి సంబంధించిన పత్రాలు ఉంటే నిషిద్ధ జాబితా నుంచి తొలగించాలని, స్వతంత్ర సమరయోధులని భూముల్ని కూడా 22 నుంచి తొలగించాలని, రైతులు భూ యజమానుల హక్కులను రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం అని చెప్పుకొచ్చారు. ఫ్రీ హోల్డ్ భూములు జీవోఎం సానుకూల నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటిది. ఇంకా మిగతా 4 ఇష్యూస్కి సంబంధించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యేక యాప్ను తీసుకొస్తున్నామన్నారు. యజమాని భూమికి సంబంధించిన సర్వే నెంబర్తో ఆధార్ లింక్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పరిష్కరించలేని వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా గ్రీవెన్స్లు వస్తున్నాయని, ఓవర్ వర్క్ లోడ్ వల్ల తహసీల్దార్ కార్యాలయాలు ప్రజలకు సకాలంలో సేవలు అందించబోతున్నాయని చెప్పుకొచ్చారు.